ఓకే. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు కొద్దిమంది మళ్ళీ కొన్ని టాబ్లెట్స్ ఏమైనా సిల్డనాఫిల్ సిట్రేట్ కావచ్చు, టెటనాఫిల్ కావచ్చు, ఇట్లాంటివి ఒకవేళ మీకు తెలియకుండా వాడుతూ ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాడచ్చా, వాడకూడదా, దీంతోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తారు? బేసికలీ మనము ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ రియల్లీ దే ఆర్ నీడ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మెడికేషన్ అంటే దానికి గల జాగ్రత్తలు చెప్పి మరి మనము పెడతాం. వేరేది మీరు ఇస్తారు? మనం సప్లిమెంట్స్ పెడతాం. ఓకే. ఇది ఎన్ని రోజుల్లో వాళ్ళు మళ్ళీ నార్మల్గా అవుతారండి? అంటే ఎక్కువసేపు చేయాలని, పర్ఫార్మెన్స్ చేయాలనుకునే వాళ్ళు? అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ యాక్ట్ బాగా ఉండి తర్వాత తగ్గిన వాళ్ళు ఈజీగా రికవర్ అయిపోతారు. కానీ మీరు అడిగిన టైమింగ్ ఇంక్రీజు ఇవంతా ఏంటంటే పర్సన్ని బట్టి ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ ఒకేలాగే ఇంప్రూవ్ అవుతుందని చెప్పలేము. బట్ వాళ్ళు వాళ్ళ పార్ట్నరు సాటిస్ఫై అయ్యేటట్టు మాత్రం ఇది ఇంప్రవైజ్ చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? ఈ ట్రీట్మెంట్ వాళ్ళ డిజార్డర్ మైల్డా, మోడరేటా, సివియర్ని బట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా, ప్రిమెచ్యూర్ కూడా ఉందా, లేకపోతే వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మాత్రమే ఉందా, దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ లెంత్ ఇవంతా డిసైడ్ అవుతుంది.